చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి? ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు మేమేమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి. అన్ని అబద్ధాలే నేను ఆయన మాట్లాడినాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ
క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ, 11 అనుమతులు, అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది. అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా, కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు, తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. లోకేష్ గారు, మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి, కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా, ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే నేను వివరాలు ఇస్తా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది. ఒక్క లేఖ కాదు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 20 జనవరి 2016, 5 మే 2016, 28 మే 2016, 19 ఏప్రిల్ 2017, 25 జూలై 2017, 5 జూన్ 2018, 13 జూన్ 2018 కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివి వినిపిస్తా. ఇన్ వ్యూ ఆఫ్ ద అబో రాసి 18వ పారాగ్రాఫ్లో it is requested that the clearance of technical advisory committee for the Kaleshwaram project of Telangana may please be reviewed as in case of the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of AP Reorganization Act are complied with. అంటే మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, ప్రాజెక్టు పనులు ఆపివేయండి అని ఏమంటారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు ప్రకారంగా అన్ని అనుమతులు కావాలి అని. ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ. కాళేశ్వరం ఈజ్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇది ప్రాణహిత చేవేళ్లలో అంతర్భాగము, అందువల్ల దీనికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు. దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి 11 అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము తీసుకున్నాం. అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది. కానీ మీరేమంటారు? మేమైనా కాళేశ్వరంను అడ్డుకున్నామా? 7 ఉత్తరాలు రాసిండు మీ నాయన. అడుగు ఒకసారి నాన్నగారిని, కాళేశ్వరంను అడ్డుకున్నామా నాన్న లేదా అడ్డుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి. అడిగి మాట్లాడితే బాగుంటుంది. ఇలా ఏమర్థమవుతా ఉంది? కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి. ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి. కృష్ణా నదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి. 2 నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాలా అడ్డుపడ్డారు మీరు. ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇలా జలద్రోహం చేస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. మేము ఊరుకోం, మీ ఆటలు సాగనీయం. ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో, ఇప్పుడు ఎట్లయితే? మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు, బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము.
మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు, కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం. మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు, ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి. తెలంగాణ హక్కులను, మా హక్కులను కాదని మీరు చేయకండి. మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు. కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టిండు పోయి, ఎన్నిసార్లు పోయిండు మహారాష్ట్ర దగ్గరికి? నన్ను తోలిచ్చింది ఒక 10 సార్లు నేను పోయినా. నాగ్పూర్ పోయినా, ముంబైకి పోయినా, ఢిల్లీకి పోయినా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి, మా కష్టాల గురించి చెప్పినాం. స్వయంగా కేసీఆర్ గారు కూడా 3 సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ను, అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి మావోడేనా, మా చేతులున్నాడు, ఢిల్లీ మా చేతులున్నది, అడిగేది ఏంది, బుల్డోజ్ చేస్తాం, కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొక విషయం, నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు, మా సముద్రంలో కలిసే నీళ్లు కదా, మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లున్నాయి, 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే, అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. నేను ఉత్తమ మాటలు మాట్లాడతలేను. ఇది 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం, ఈ 968 వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు. ఇది మేం చెప్పింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు. కృష్ణాకు 299, ఆ 299 పంచాయతీ కూడా ఆడికెళ్ళి పుట్టిందే. ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా. It is also submitted that Central Water Commission, Ministry of Jal Shakti cannot appraise or approve any new or revised project proposed by Telangana state in Godavari basin based on illegitimate, self-proclaimed, enmarked share of 968 TMC of Godavari water till allocation of share of Godavari water between states of AP and Telangana is finalized through mutually accepted interstate agreement or adjudication by tribunal. ఈ 968 అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు? కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి. లేదా రెండో మాట ఏమంటాడు? 2 రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు. దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు. మరి నేను అంటున్నా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968 నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు. నీ గోదావరి బంకచెర్లకు ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కడతావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి, అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బంకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బంకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా? నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోర్లు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేమెందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సూటిగా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్
సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్